చూస్తే 1,80,000 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ముదిరా సోదరులు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మన ముదిరా సోదరులు 25 నుంచి 30 లక్షల మంది ఉన్నారు. ఎందుకు వీళ్ళు ప్రభుత్వానికి ఈ లెక్కలు చూపించారంటే, ఎక్కడ మనం రిజర్వేషన్ అడుగుతామో, మా రిజర్వేషన్ పెన్షన్ అడుగుతామో, సీట్లలో ఓట్లలో ప్రతి దాంట్లో మనం రిజర్వేషన్ అడుగుతామని ఒకే ఒక భయం. మరి ఎంతకాలం ఈ దొంగ లెక్కలు చూపించి మాకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్ కానీ ప్రతిదాన్ని ఇంకా ఎంతకాలం మేము మీకోసం ఈ సంక్షేమాల కోసం, రిజర్వేషన్ కోసం, కులగణన కోసం ఎంతకాలం ఫైట్ చేయాలి, ఎంతకాలం మనం పోరాటం చేయాలి అనేది ప్రతి ఒక్క సోదరుడు, ముదిరా సోదరులు, జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. బీసీ కులాలలో అత్యంత శక్తివంతమైన కులాలు ఒక 4-5 ఉన్నాయి. ఆ కులంలో మనం కూడా ఒకటి ప్రధానమైనటువంటి కులం మన ముదిరాజ్ కులం. మరి ఈ ముదిరాజ్ కులం నుంచి మన యువత చదువుకుంటున్నారు, తర్వాత ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు, ఏదో ఒక చిన్న పని చేసుకుంటున్నాం. అలా కాకుండా మన రిజర్వేషన్, మన హక్కులు, మన ఉద్యోగాలు మనం సాధించుకోవాలి. అదే కాకుండా మనం అగ్రకుల రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు వెళ్ళండి. మన రాజకీయ భవిష్యత్తు ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ప్లాట్ఫామ్ కుల సంఘం నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే నువ్వు ఎవరో గుర్తింపు వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్ గా వెళ్తే ఎంతకాలం వాళ్ళ వెనకాల ఉంటారు మీరు? వాళ్ళ పక్కన కూర్చోరా? ఎప్పుడు కూడా వెనకాల చేతులు పెట్టుకొని నిలబడుకోవాలన్నా? అగ్రకుల రాజకీయ పార్టీల దగ్గర ఏ ఒక్కరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ పక్కన కూర్చొని మీరు ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ ఇచ్చారా? మన బీసీ కులాలు అందరూ కానీ, మన ముదిరాజ్ కులం కానీ. అంటే మనం మన కుల సంఘం నుంచి ఫస్ట్ ఎదగాలి, మన గుర్తింపు రావాలి. మనము ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, కార్పొరేటర్ కానీ గ్రామ స్థాయి లెవెల్ నుంచి మనం శాసిస్తున్నాం. శాసించే స్థాయికి ఎదగాలి. మన ఓటే కదా మన ఆయుధం. మనం ఓటేసి అగ్రకులాలకు రాజ్యాధికారం ఇస్తున్నాం. మళ్ళీ అగ్రకులాల దగ్గరికి వెళ్ళి నాకు రాజ్యాధికారం కావాలి అంటున్నాం. అయ్యా, ఓటు వేసేది మనము, పాలించేది వాళ్ళు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజ్యాధికారం కావాలంటే ఎలా వస్తుంది? రాజ్యాధికారం కావాలంటే ఒకటే మార్గం, నీ కులపడికి ఓటేసుకో, నీ బీసీకి నువ్వు ఓటేసుకో, నీ వాడికి నువ్వు ఓటేసుకో. అంతేగాని అగ్రకులాలకు ఓటేసి నాకు రాజ్యాధికారం కావాలంటే రాదు. కాబట్టి ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనించండి. ఓటును అమ్ముకోవద్దు. ఓటును ఆయుధంగా మలుచుకొని నీ రాజ్యాధికారం నువ్వు సాధించుకో. మేయర్లుగా చేస్తారో, కార్పొరేటర్లుగా చేయిస్తారో, ఎమ్మెల్యేలుగా చేయిస్తారో, ఎంపీలుగా చేస్తారో, అవసరమైతే బీసీ కులంలోంచి, మన ముదిరాజ్ కులంలోంచి కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే మనిషి కావాలి, నాయకుడు కావాలి. ఏకదాటిపై తీసుకొచ్చేటువంటి మన ముదిరాజ్ సోదరులు ఎవరైనా సరే కలిసి అతనితో పడి నడవాలి. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం, మన కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావాల్సిన 18 నెలలు దాటింది. మరి ఇప్పటి వరకు కార్పొరేషన్, ముదిరాజ్ కార్పొరేషన్ ఇంతవరకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చైర్మన్ కూడా నియమించలేదు. దానికోసం ప్రతి ఒక్కరూ ఎవరికి అందుబాటులో ఉంటే ఎమ్మెల్యేతో పరిచయాలు కానీ ఇంకొకరితో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చి డైరెక్టర్లను, చైర్మన్ నియమించాలని ఒత్తిడి తీసుకురండి. మన రిజర్వేషన్ మనం సాధించుకునేందుకు